వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. సో ఈ రోజు మరి షెఫ్ స్పెషల్లో ఏంటి స్పెషల్? ఎప్పుడు షెఫ్ స్పెషల్లో ఏం స్పెషల్ ఉండాలన్నా ఆ స్పెషల్ పర్సన్ వెల్కమ్ చేయాలి. ఆ స్పెషల్ పర్సన్ వెల్కమ్ చేసే ఆ స్పెషల్ వంటకం ఏంటో తెలుసుకోవాలి. మనం అది ఇంట్లో తయారు చేసుకొని మనం కూడా స్పెషల్ అనిపించుకోవాలి. అమ్మో, ఇన్ని స్పెషల్స్ ఒకేసారి తట్టుకోలేం కదా. వద్దు, మన షెఫ్ ఎక్స్పర్ట్ మధుసూదన్ గారు వెల్కమ్ చేస్తే ఆయనే ఆ స్పెషల్ ఏంటో చెప్తారు. సో లెట్స్ వెల్కమ్ మధు గారు. హాయ్ మధు గారు, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. థ్యాంక్ యూ. అప్పటి నుంచి స్పెషల్ 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 అని వాళ్ళని బాగా చంపుతున్నా అనుకుంటా, సారీ అండి. సో మరి ఆ స్పెషల్ వంటకం ఏంటో చెప్పేస్తే ఇంకా వర్డ్ నేను వాడను. సో ఈ రోజు నేను తమిళనాడు తీసుకెళ్ళిపోతున్నా. తమిళనాడుకి వెళ్ళిపోదామా? ఎస్. ఓకే. తమిళనాడులో వన్ స్టార్టర్ ఉందండి. స్టార్టర్ అంటే యాజ్ వెల్ యాజ్ లైక్ ఈవినింగ్ టైమ్ లో తినే ఐటమ్స్. ఇది పరుపు అడై అంటారు. పరుపు అడై. ఎస్. బా, రొమ్మ నల్ల ఇరకప్పా, సూపర్. ఎస్, నేను ఒక్కసారి వేసి అక్కడికి వెళ్ళినప్పుడు తిన్నాను. బట్ ఎలా చేయాలో ఏంటో నాకు తెలియదు. అఫ్ కోర్స్ మనకు తెలియదు అక్కడి వంటలన్నీ. సో లెట్స్ లెర్న్. ఓకే, పరుపు అడాయి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పరుపు అడాయి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పప్పులు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, నెయ్యి. పరుపు అడాయి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అంటే చూసారు కదా. మరి స్టార్ట్ చేద్దాం. సో అడాయి, ఓకే. సో మామూలుగా ఒక టిఫిన్ కైనా ఒక స్నాక్స్ కైనా డిన్నర్ కి, ఇప్పుడు చాలా మంది ఎక్కువ టిఫిన్స్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి సో అది బాగా యాప్ట్ గా సెట్ అవుతుంది అన్ని పూటలకు కూడా. సో లెట్స్ స్టార్ట్. సో ముందు ఏమైనా మిక్స్ చేసుకోవాలా దీంట్లో? మిక్సింగ్ అవసరం లేదు, జస్ట్ తాలింపు పెట్టుకుందామండి. ఫస్ట్ తాలింపు పెట్టుకుందాం. ఓకే, డన్. ముందు మనం తాళింపు పెట్టుకోవాలి కాబట్టి దానికి కొంచెం ఆయిల్ వెయ్యాలి. సో మరి తాలింపులో ఫస్ట్ ఏం వేసుకుంటున్నాం? ఫస్ట్ తాలింపు మహారాజ్ అంటే ఆవాలే పడతాయి కదండి ముందు. ఎస్. సో ఆవాలు వేసుకుందాం. ఓకే, సో ఆవాలు వేసుకున్నాము. నెక్స్ట్ అట్లానే జీలకర్ర వేసుకుందాం అండి. ఓకే. అట్లనే అల్లం ముక్కలు చిన్నవి, అల్లం ముక్కలు చిన్న చిన్నగా తురుముకున్నాము. యా, ఎందుకంటే తమిళనాడు అనగానే అల్లం ముక్కలు. ఎస్. సో ఖచ్చితంగా వేయాల్సిందే. అట్లనే పచ్చిమిరపకాయ ముక్కలు. ఓకే. అట్లనే కరివేపాకు సన్నంగా తరుముకున్నాను. అడాయి కోసం కాబట్టి మనం అలా డైరెక్ట్ గా వేయలేము, ఇది కూర కాదు కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. సో మంచిగా తాలింపు కూడా ఎగిపోయింది. సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. సో అల్లం ముక్కలు వేయంగానే ఎక్కడ లేని మనకి ఆ ట్రెడిషనల్ టచ్ కదా. ఆ సౌత్ ఇండియన్ ఫ్లేవర్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. యాక్చువల్లీ దీనికోసం మనం ముందుగా ఏం ప్రిపేర్ చేసుకోవాలి? ముందుగా అంటే మనం ఒక 6 hours ముందుగానే మనం మన ఇంట్లో ఒక 2-3 రకాల పప్పులు ఉంటాయి. ఆ పప్పుల్ని మంచిగా సోక్ చేసుకోవాలండి. అంటే 2-3 పప్పులు అంటే ఏంటి? శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు. ఈ మూడు రకాల పప్పులు కూడా మనం మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీ. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ వేసుకున్నామంటే 3 రకాల పప్పులు కూడా సేమ్ ఈక్వల్ టు క్వాంటిటీ ఉండాలి. అట్లానే సేమ్ క్వాంటిటీ రైస్ కూడా అందులో వేసుకోవాలన్నమాట. మనం ఇంట్లో బేసిక్లీ పెసరట్టుకి నానబెట్టుకుంటాం కదా, అట్లానే ఈ పప్పులు నానబెట్టుకుని ఒక 6 hours 5 hours నానబెట్టుకుని పెట్టుకున్న తర్వాత దీన్ని క్రష్ గా అంటే లైక్ 80% వరకు కూడా మనం పేస్ట్ చేసుకోవాలి. మరి స్మూత్ పేస్ట్ లా కాకుండా కొంచెం అటు ఇటుగా పేస్ట్ రెడీ పెట్టుకోవాలన్నమాట. అదొకటి ఇనిషియల్ ప్రాసెస్. ఎస్. సో నెక్స్ట్ మనం పోపు కూడా మనం వేసుకున్న తాలింపును కూడా మనం ఎక్కువగా మనం కుక్ చేయని అవసరం లేదు, జస్ట్ సాఫ్ట్ గా కుక్ అయితే చాలు అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ మనం అడాయి బ్యాటర్ లో కలిపి మళ్ళీ మనం తవ మీద కాల్చుతాం కాబట్టి సో ఆ ప్రాసెస్ లో ఉన్న 50% కుక్ అవుతుంది. ఎస్. సో ఈ పోపు కూడా ఆల్మోస్ట్ మనకి ఉల్లిపాయలు కూడా ఉడికిపోయినాయి. కొంచెం లైట్ గా ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. అందరికీ అదే ప్రాబ్లం, దోశ పిండి చాలా నానితేనే టేస్ట్ ఉంటుంది డెఫినెట్ గా, కానీ దీనికి అది అక్కర్లేదు. సో పసుపు వేసుకుంటాను నేను. ఎల్లోయిష్ గానే ఉంటుందా మనకి? ఎల్లోయిష్ గా వస్తుంది అనమాట. అంటే లైక్ సాఫ్రాన్ కలర్ టైప్ లో వస్తుంది. సో జస్ట్ మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మనం ఏం చేద్దాం అంటే మన స్టవ్ ఆఫ్ చేసుకుని అడాయి బ్యాటర్ లో కలుపుకుందాం. ఓకే. మామూలుగా పచ్చిగా కూడా వేసుకోవచ్చు కదా కట్ చేసి అని మీరు అడగచ్చు క్వశ్చన్. అల్లం ముక్కలు ఏముంది వేసుకోవచ్చు కదా, ఆటోమేటిక్ గా మళ్ళీ ప్యాన్ లో వేస్తే అయిపోతుంది కదా అని. కానీ అలా కన్నా ఇలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ సమ్ డిఫరెంట్ స్టైల్ కదా. ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్లేవర్ బాగుంటుంది.
సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏదైనా మంచిగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుని వేరే పెనం పెట్టుకుని మనం చిన్నగా ఊతప్పం టైప్ లో వేసుకుందాం అనమాట. ఓకే, సో మీరు మిక్స్ చేస్తూ ఉంటే ఈ లోపు నేను పాన్ పెడతాను. బట్ అంతకన్నా చిన్న బ్రేక్ తీసుకుంటాను. షూర్. ఓకే వ్యూయర్స్, సో మనకి పిండి ముందుగా రెడీ చేసుకున్నాము, తాళింపు రెడీ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకుంటున్నాము. సో మనము పాన్ పెట్టేసుకున్నాము. ఎస్, మనం మిక్సర్ కూడా రెడీగా ఇప్పుడు ఉంది కదా, మనం వేసుకున్న తాలింపు. ఇందులో మనం ఇప్పుడు ఏం వేసుకోవాలంటే సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. సో మనం ముందు అది బాగా సాఫ్ట్ అయిపోతాయని మనం వేయించుకునేటప్పుడు వేసుకోలేదు. సో ఇందులో మనం మిక్స్ చేసుకుంటున్నాం. ఎస్, తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకోవటం. చిన్నపిల్లలకి స్టార్టర్ గా అంటే లైక్ స్కూల్లో గానీ, స్కూల్కి వెళ్ళేటప్పుడు గానీ, లైక్ ఆఫీస్ కి మనం వెళ్ళేటప్పుడు గానీ ఇట్లా తయారు చేసుకుని క్యారేజ్ లో కట్టుకొని తీసుకెళ్తే చల్లబడినా కూడా బాగుంటాయి, చాలా బాగుంటది. కలర్ కూడా మంచిగా చేంజ్ అయిపోయింది, సాఫ్రాన్ కలర్. సో చక్క సాల్ట్ కూడా మిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చిన్న పీసులుగా వేసుకుందాం. సో చక్కగా ఎల్లో కలర్ లో ఉంది. అండ్ వేసిన తర్వాత కూడా అది ఫ్రై అయిన తర్వాత కూడా మంచి ఎల్లోయిష్ కలర్ లో ఉంటుంది అనమాట. మనకి ఇట్స్ వెరీ అట్రాక్టివ్ కదా. సో ఇప్పుడు మనము చిన్న ఊతప్పాల్లాగా వేసుకోవాలా? ఎస్, ఫస్ట్ మనకు కొంచెం రిచ్నెస్ కావాలనుకుంటే కొంచెం గీ వేసుకోవచ్చు. గీ లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని చూసారా, మస్టర్డ్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అనేది వేసుకున్నాం కదా, మంచిగా ఉందన్నమాట. సో ఇప్పుడు చిన్నగా ఒక్కొక్క స్పూన్ తీసుకొని సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పరుపు. ఎస్, సో దాన్ని మనం అడాయిన్ లాగా వేసుకుంటున్నాము. ఎగ్జాక్ట్లీ. సో నెయ్యి వేసాం కాబట్టి ఇంకా బాగా చక్కగా నెయ్యిలో ఫ్రై అవుతుంది యాడై. కలర్ఫుల్, టేస్టీ అండ్ హెల్దీ పప్పులు కాబట్టి సో ఈ విధంగా మనం ఊతప్పాలు ప్రిపేర్ చేసుకుని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో దీంట్లో మనకు కావాల్సింటే పైనుంచి గార్నిషింగ్ అంటే మన క్యారెట్ తురుము అలాంటివి కూడా వేసుకోవచ్చు. టు లుక్ మోర్ కలర్ఫుల్. జీడిపప్పును అలా పెట్టుకోవచ్చు. ఇంకా అలాంటి హంగులు ఇంకా మన ఇష్టం అండి, మనకి ఇష్టం వచ్చిన దాకా చేసుకోవచ్చు. సో ఇది కాస్త అవ్వాలి కదా. మూత పెట్టి ఏమన్నా ఏం అక్కర్లేదు, ఆటోమేటిక్ గా అయిపోతుంది. అండ్ దీంట్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీన్ని ఫర్మెంట్ చేయడం అవసరం లేదు. అంటే దాన్ని కాసేపు నానాలి అప్పుడే బాగుంటుంది అన్న క్లాజ్ ఏమీ లేదు. సో ఎప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని వేసేసుకున్నా కూడా ఇట్ విల్ బి టేస్టీ అనమాట. ఓకే, సో ఇది కాస్త ఫ్రై అవుతుంది, అంతవరకు మనం వెయిట్ చేయాలి. మధు గారు మరి చూద్దామా, వన్ సైడ్ కాలిందేమో. ఆల్మోస్ట్ వన్ సైడ్ అయిపోయిందండి. స్లోగా సెకండ్ సైడ్ మనం కాల్చుకోవాలి. వావ్, ఇంత మంచి కలర్, మంచి రోస్టెడ్ బ్రౌన్ కలర్. సో ఈ విధంగా మనం చేసుకుంటే చక్క చిన్నపిల్లల ఇంట్లో ఉన్నా సరే చాలా 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 లైక్ చేస్తారు. దీన్ని స్వీట్ గా చేసుకోవాలి అంటే ఇందులో చక్కెర కలుపుకొని అలాంటివి ఏమైనా చేసుకోవచ్చా? అద్దా అసహ్యంగా ఉంటుంది. ఇది హాట్ అడే అండి. హాట్ అండ్ అడే అంటే ఇది కారంగానే తినాలన్నమాట. అంటే స్వీట్ గా చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది షుగర్ వేసుకోవచ్చు, బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిశ్రమంలో చేసేటప్పుడు తేనె కూడా వేసుకోవచ్చు, ఇంకా గుడ్ ఫర్ హెల్త్. సో నెక్స్ట్ సెకండ్ తిప్పాం కదా, జస్ట్ లైట్ గా మరి కొంచెం గీ వేసుకుందాం. సో రెండు వైపును కూడా మనకు చక్కగా ఇలాగే కాల్చుకుంటే సో ఇట్ విల్ బి రెడీ అన్నమాట. సో దీనికి కూడా ఒక నిమిషం టైం పడుతుంది. ఓకే, సో అయిపోయిందండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేటింగ్ చేసుకుందాం. సో పరుపు వడ మనం ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. చూసారు ఎంత క్రంచిగా ఉన్నదో. ఆ పసుపు మనం వేసాం కదా, దేని వల్ల? పెసరపప్పు వల్ల. సో ఇంకా బియ్యం వేసాం. సో అందువల్ల ఆ క్రంచినెస్ అనేది అలా వచ్చింది. మనం పసుపు వేసాం కాబట్టి పసుపు వల్ల మనకి ఎల్లో కలర్ అనేది బాగా వచ్చింది అనమాట. సో మృదుల గారు, తమిళనాడు రెసిపీ పరుపు వడ రెడీ అయింది, టేస్ట్ చెప్పండి. సో ఐఎమ్ వెయిటింగ్ అనమాట. అడాయి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సో పరుపు అడాయి కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి. అండ్ దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పరుపు అడాయి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పప్పులు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, నెయ్యి. పరుపు అడాయి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి.
అందులో ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పిండిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసిన పిండిని పాన్ మీద ఊతప్పాల్లాగా వేసుకుని నెయ్యిని వేసుకుంటూ కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే తమిళనాడు స్పెషల్ రెసిపీ పరుపు అడాయ్ రెడీ. టేస్టింగ్ టైం కాబట్టి సో వాళ్ళు కూడా నేర్చేసుకున్నారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని. ఓకే, వేడివేడిగా ఉంది. వావ్, ఇలా వేడివేడిగా తింటే మీరు అన్నారు కదా 1 పీస్ 2 పీస్ అని, ఇదంతా నాకే మీకేనండి, మీకోసం చాలా చాలా టేస్టీగా ఉందండి. కారం గాని మనము ఫ్రై చేసినా కూడా ఆ కారం బాగానే స్ప్రెడ్ అయింది. చాలా బాగుంది, స్పైసీగా కమ్మగా పెసరపప్పు టేస్ట్ అలా అలా తెలుస్తుంది అనమాట. సూపర్ గా, ఇట్స్ వెరీ వెరీ టేస్టీ అండి. నిజంగా చెప్తున్నాను, చాలా స్పెషల్ గా ఉంది. కాసేపు అలా ఉంచితేనే బాగుంటుంది టేస్ట్ అనే ఒక దోశల్లాగా అడాయిల్లాగా కాకుండా అప్పటికప్పుడు చేసినా కూడా ఇట్ ఇస్ సో సో వెరీ టేస్టీ. సో తప్పకుండా ట్రై చేయండి. మధు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక మంచి టిఫిన్ ని నా లిస్ట్ లోకి యాడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాసెస్ ని మీరు మిస్ అయి ఉంటే కనుక youtube.com/ETV Abhiruchi షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV Abhiruchi షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. సో మీరు చూసారు కదా, తప్పకుండా నేర్చుకోండి ఈ పరుపు వడాయ్, హెల్దీ అండ్ టేస్టీ. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.